అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారి యొక్క రాజీనామా గురించి వీడియో చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి జీవన్ రెడ్డి గారు ఈయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీలోనే ప్రజాప్రతినిధిగా కావడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి కాంగ్రెస్ పార్టీతో ఈయనకు చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగిందనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మరి 6 సార్లు ఎమ్మెల్యే, సబ్జెక్ట్ కరెక్షన్ ఏదైనా ఉంటే ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎంపీని, 2 సార్లు మినిస్టరు ఏదో మొత్తానికి చేశారు. సో ఏదైనా సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటే క్షమించండి. మరి ఇంతటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు మంత్రిగా చేశారండి, 6 సార్లు ఎమ్మెల్యే. మరి ఈ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో నన్ను చాలా హ్యూమిలేషన్ గురి చేస్తున్నారు అని చెప్పేసి యొక్క కారణాలు చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ సమర్పించడం జరిగింది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క టచ్లో ఉన్నారని, మరి రాజీనామా ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఈయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. సో కొంత సమయం తర్వాత ఖచ్చితంగా వెళ్తారనేది అయితే వినికిడి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా అయితే జరుగుతూ ఉంది. మరి ఎందుకు వెళ్ళారు? మీరు బాగా గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అంటే ముందు నుంచి ఉన్నటువంటి నాయకులకు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం నచ్చలేదు చాలామందికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా సీఎం సీటు రావాలి అంటే అదొక తపస్సులాగా పార్టీలో ఉండాలి, రాజకీయం చేయాలి, లాబింగ్ చేయాలి, చాలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే 125 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు రావడం అంటే అంత ఆషామాషి కాదు. మరి రేవంత్ రెడ్డి గారికి మీరు బాగా గమనించినట్లయితే 2017లో ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ, అంటే తెలుగుదేశం పార్టీలో నాకు ఉండాలనే ఉంది. అయితే నా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సమాజానికి నేను సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఖచ్చితంగా నేను పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మీ యొక్క అనుమతితో నేను పార్టీ మారాలనుకుంటున్నానని చెప్పి గౌరవంగా ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, ఆ నాయకత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎదుగుదలకు తోడ్పాటు చేయిందో ఎక్కడ ఒక విమర్శ కూడా చేయకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే 2017లోనే ఆయన పిసిసి అధ్యక్షుడిగా అనూహ్యంగా తెచ్చుకోవడం జరిగింది. మరి మీరు చూడండి, ఎంతో హేమాహేమీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కోమటిరెడ్డి గారి బ్రదర్స్ కానీ, మరి బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చాలామంది హేమాహేమీలు ఉన్నారు ముందు నుంచే, రేవంత్ రెడ్డి గారు రాకముందు నుంచే. అయితే రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏందనేది మనందరికీ తెలుసు. ఆయన కంటిన్యూస్గా ప్రతిపక్షంలోనే ఉంటూ ఒక్కసారిగా దిగడం జరిగింది. గన్ షాట్గా తను అనుకున్నటువంటి ఎయిమ్ను రీచ్ అవ్వడం జరిగింది. మరి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఆయన కూడా ఇదే తరహాలో వెళ్ళడం జరిగింది, మళ్ళీ తిరిగి సొంత గూటికి రావడం జరిగింది. ఇప్పుడు అదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించదగ్గ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సత్తా, అధికారంలోకి తేవడానికి ఉన్నటువంటి సత్తా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్కైనా ఉందా? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు, దాంట్లో డౌట్ లేదు, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన ప్రయత్నం చేశారు. అయితే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా బలంగా పుంజుకోవడం జరిగింది. సరే, మరి కేసీఆర్ గారు 2 సార్లు పరిపాలన చూసినటువంటి ప్రజలు, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో నిర్బంధించి అన్ని రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ 2 దశల పరిపాలనా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్గా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఇది నచ్చినా నచ్చకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఉన్నటువంటి సత్తా కేవలం రేవంత్ రెడ్డి గారికి ఉంది అనేది ఈరోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినటువంటి వాస్తవం అనేది మనము ఇదైతే చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారు మినహా మిగిలినటువంటి నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేటువంటి సత్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అనేది ఈరోజు మనము మేధోమథనం చేసుకోవాల్సినటువంటి అంశం.
మరి జీవన్ రెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే డెఫినెట్గా ఆయన సీఎం సీట్ అయితే రాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవం లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. గౌరవం కోసం ఆయన పార్టీ మారుతున్నారు. నిజంగా గౌరవం కావాలి అంటే ఉన్న పార్టీలోనే కొట్లాడి తెచ్చుకోలేనటువంటి రాజకీయం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా సరే డెఫినెట్గా అక్కడ ప్రాధాన్యత లభించకపోతే మరలా సొంత గూటికి రావాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఏమి జరుగుతుందనేది మనం అందరం చూడాలి. ఒకవేళ జీవన్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే సీఎం అయితే కాలేరు. ఒకవేళ ఇస్తే పొజిషన్ ఇస్తే ఏ రాజ్యసభ లేకపోతే గౌరవప్రదమైనటువంటి స్థానం అంటే ఒక మంత్రి స్థానంలోనే మ్యాక్సిమం ఇవ్వచ్చు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి సుదీర్ఘంగా ప్రయాణం చేసినటువంటి జీవన్ రెడ్డి గారు ఇంత సడన్గా నిర్ణయం తీసుకోవడానికి మరి ఆయన యొక్క శ్రేణులు కార్యకర్తలు ఒత్తిడి కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం అందరం అయితే వేచి చూడాలి. అందరికీ నమస్కారం.